హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు హన్షూస్ కిచెన్ అండ్ బ్లాగ్స్. ఈరోజు మన కిచెన్లో క్యారమిల్ పుడ్డింగ్ ఏ విధంగా చేయాలో చూద్దాం. ఇది చాలా చాలా టేస్టీగా ఉంటుంది. పిల్లలైతే చాలా ఇష్టంగా తింటారు. తప్పకుండా మీరు ట్రై చేయండి. చూసారా ఎంత బాగా వచ్చిందో. చాలా ఈజీ ప్రాసెస్ కూడా, నిమిషాల్లో చేసుకోవచ్చు. రెసిపీలోకి వెళ్ళిపోదామా? ముందుగా ఒక గిన్నె తీసుకొని అందులోకి 3 టీ స్పూన్ల చక్కెర వేసి మంటని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని వాటర్ వేయకుండా క్యారమిల్ తయారు చేసుకోవాలి. క్యారమిల్ తయారు చేసేటప్పుడు మంటని ఎప్పుడూ మీడియం ఫ్లేమ్లోనే పెట్టాలి. ఈ విధంగా రంగు మారాక కొంచెం నిమ్మరసం వేసి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు ఒక బౌల్ తీసుకొని అందులోకి రెడీ చేసుకున్న క్యారమిల్ని వేసి అంతా కూడా స్ప్రెడ్ చేసి ఈ విధంగా పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు చిన్న బౌల్లోకి 2 ఎగ్స్ని తీసుకొని అందులోకి 1.5 టీ స్పూన్ షుగర్ని వేసి కొంచెం దాల్చిన చెక్క పొడి వేస్తున్నాను నేను ఫ్లేవర్ కోసం. వెనిలా ఎసెన్స్ కూడా వేసుకోవచ్చు. ఈ విధంగా అన్నీ వేశాక బాగా బీట్ చేయాలి. ఎగ్ అంతా కూడా మంచిగా బీట్ చేశాక అందులోకి 1 గ్లాస్ మిల్క్ తీసుకొని మరోసారి బాగా బీట్ చేసుకోవాలి. ఈ విధంగా మిశ్రమం అంతా బాగా కలిసాక మనం ముందుగా క్యారమిల్ని స్ప్రెడ్ చేసి పెట్టుకున్న బౌల్లోకి ఈ మిశ్రమాన్ని అంతా కూడా వేసుకోవాలి. ఈ విధంగా వేసుకున్నాక దాన్ని సిల్వర్ ఫాయిల్తో కవర్ చేసి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు ఒక బాండీ తీసుకొని అందులో టిష్యూ వేసి ఈ బౌల్ని అందులోకి పెట్టి కొన్ని వాటర్ వేసి మూత పెట్టి స్టీమ్ బాయిల్ చేసుకోవాలి. 10 to 15 మినిట్స్లో అంతా కూడా మంచిగా కుక్ అవుతుంది. ఇది 10 to 15 మినిట్స్ తర్వాత తీసి చూస్తే ఈ విధంగా తయారైంది. దీన్ని కొంచెం చల్లార్చి ఒక ప్లేట్లోకి సర్వ్ చేసుకుంటే చాలా యమ్మీ యమ్మీ పుడ్డింగ్ రెడీ అయిపోయింది. పిల్లలైతే చాలా ఇష్టంగా తింటారు. తప్పకుండా ట్రై చేయండి. చాలా సింపుల్ ప్రాసెస్ కూడా. Please subscribe my channel. Thank you for watching. Thank you friends.